ఈవేళ అలాంటి మంచి ట్రీట్మెంట్ వ్యక్తులకి ఇచ్చి వీలైనంత వరకు అఫోర్డబుల్ కాస్ట్లో మంచి సేవలు అందించేటటువంటి హాస్పిటల్ యశోద, దాని చైర్పర్సన్ శ్రీమాన్ డాక్టర్ జిఎస్ రావు గారు ఈ సందర్భంలో ఈ సమయంలో ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ద అదర్ పర్సన్ హూ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు అవర్ దేవనాథ్ జీయర్ స్వామీజీ ఈజ్ none else than Dr. J. Rameshwar Rao, who is the root cause for the entire project here. బహుశా మీ అందరికీ తెలుసున్నాను అనుకుంటా, మన హైదరాబాద్లో మై హోమ్ ఎంతమందికి తెలుసు? మై హోమ్ అబ్బో చాలామంది ఉన్నారు. గుడ్. ఇండ్లకి, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఆఫీసెస్కి పెట్టింది పేరుగా మై హోమ్ నిర్వహణ చేస్తూ మహా సిమెంట్స్ అనే ఒక సిమెంట్ని వారు ఫ్యాక్టరీని, సిమెంట్ ఒక ఫ్యాక్టరీ కాదు చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ప్రాబబ్లీ మన ఇండియాలో నెంబర్ 2లోనో, బహుశా ఎక్కడ నెంబర్ 3లోనో, నెంబర్ 2లోనే సిమెంట్ని తయారు చేసి అందించేటటువంటి వ్యక్తి డాక్టర్ రామేశ్వర్ రావు. 9 టీవీ ఎంతమందికి తెలుసు? టీవీ 9 అది అందరికీ తెలుస్తుంది. మిగతావి తెలిసినా తెలియకపోయినా టీవీలు అంటే అందరికీ తెలుస్తాయి. సో టీవీ 9 చైర్మన్గా ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడో ఉండేటటువంటి చెడ్డ పేరుకి ఆలవాలంగా ఉండేటటువంటి దాన్ని వారు టేక్ ఓవర్ చేసి ఈవేళ మంచి స్టాండర్డ్స్ తోటి నెంబర్ 1 ఇన్ ద కంట్రీ అన్నట్టుగా తయారు చేశారు దాన్ని, విత్ ఆల్ ది లాంగ్వేజెస్. ఈవేళ మనం రామానుజుల వారి ప్రాజెక్ట్ ఆర్ ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విత్ ఆల్ దోస్ 108 దివ్య దేశాస్ అరౌండ్, a very massive project, one of the world destinations గా తయారు చేసి ఇక్కడ మనం చూస్తున్నామనంటే he is the key person in shaping this into this form. సరే, మీరందరూ ఈవేళ చాలా కాలేజెస్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. దేర్ ఆర్ మెనీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ దేర్ ఆర్ మెనీ మెడికోస్ ఆల్సో హియర్ అసెంబుల్డ్ ఆన్ దిస్ వరల్డ్ క్యాన్సర్ డే. అయితే ఇందులో క్యాన్సర్ గురించి ఎలా ఉంది, ఏముంది అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా, బికాజ్ యు ఆర్ స్టిల్ సో యంగ్. ఎవరికి చెప్పాలంటే గృహిణులుగా ఉండేటటువంటి వాళ్ళు, కొంత వయస్సు ఆల్మోస్ట్ 40s 50s దాటిన వాళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్పాల్సి ఉంటుంది విత్ రిగార్డ్ టు క్యాన్సర్. కానీ మీకు ఇప్పుడు క్యాన్సర్ గురించి ఇక్కడికి తీసుకొచ్చి ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు మన డాక్టర్ గీతా గారు, ఇందాక డాక్టర్ దీపిక మీకు కొన్ని సూచనలు చేశారు. సరే, వాటికి ముందు మీకు కొంచెం ఒక చిన్న అవేర్నెస్ ఒకటి మీకు ఇవ్వదలుచుకున్నాం మేము. మహిళా ఆరోగ్య వికాస్ అనే పేరుతోటి
మహిళలలో సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ క్యాంప్స్ చేస్తున్నారు. దాన్ని వికాస తరంగిణి అనే ఒక ఆర్గనైజేషన్ చేస్తోంది. వికాస తరంగిణి అని ఆ ఆర్గనైజేషన్కి ఒక మోటో ఒకటి ఉంది. మోటో అంటే మీ అందరికీ తెలుసును కదా, దానికి ఒక లక్ష్యం. జనరల్గా మానవ సేవయే ఎంతమందికి తెలుసున్నది, ఎంతమందికి ఇష్టమది? మానవ సేవయే మాధవ సేవ ఎంతమందికి ఇష్టం? ఓ చాలామంది ఉన్నారే. సో ఇట్స్ కూల్. కానీ ఈ వికాస తరంగిణి అనే ఆర్గనైజేషన్ దాన్ని మోడిఫై చేసి ఆశయం కింద పెట్టుకుంది. మీ అందరూ ఇప్పుడు చెప్పారు మానవ సేవయే మాధవ సేవ అని చేతులు ఎత్తారు కదా. చాలామంది ఈ మాట చెప్తూ ఉంటారు కూడా. దాని అర్థం ఏమిటి అంటే మనుషులకి సేవ చేస్తేనే మాధవుడు సంతోషిస్తాడు, దేవుడికి ఆనందం అని. అందుకోసం మనం చెయ్యాలి అని. ఇజంట్ ఇట్? అయితే ఇప్పుడు మనం ఒక ప్రపంచంలో బతుకుతున్నాం. ఈ ప్రపంచం చాలా విశాలమైన ప్రపంచం. ఇందులో మనిషి అనేది ఒక జీవజాతి, ఏ స్పీషీస్ among probably millions of species. Yes or no? Hello? అయితే ఈ స్పీషీస్ అన్నిటినీ వాటంతట అవే పుట్టాయా, ఎవడైనా పుట్టించాడా? ఆన్సర్. ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం చూసే పక్షులు, పశువులు, చెట్లు, చేమలు, కొండలు, నదులు ఇవన్నీ వాటంతట అవే పుట్టాయా, ఎవడైనా క్రియేట్ చేశాడా? ఆన్సర్. ఎవడో దేవుడు సృష్టించి ఉంటాడు. ఎంతమంది అనుకుంటున్నారు దేవుడు సృష్టించి ఉండొచ్చు అని? ఓకే, దేవుడు సృష్టించినప్పుడు పక్షులు, జంతువులు, మనుషులు, చెట్లు అన్నీ దేవుడే పుట్టిస్తే ఇవన్నీ బాగుండాలనే కదా దేవుడు పుట్టించి ఉంటాడు. ఎస్ సార్ నో? కానీ పక్షుల్ని చంపే ప్రాణి ఎవరు? జంతువులని నిష్కారణంగా చంపే ప్రాణి ఎవడు? నీళ్ళని పొల్యూట్ చేసే ప్రాణి ఎవడు? గాలిని కంటామినేట్ చేసే ప్రాణి ఎవడు? నేలని నాశనం చేసే ప్రాణి ఎవడు? అన్ని క్రెడిట్స్ మనిషికే. అవునా? ఇప్పుడు జంతువులు కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ ఎప్పుడైనా మిగతా అట్మాస్ఫియరిక్ పొల్యూషన్స్ని యాడ్ చేస్తాయా? చెయ్యవు. చేయగలిగే కెపాసిటీ ఎవడికుంది? మనిషికే ఉంది. మనిషికే ఉంది కనుక మనిషి ఆ పాడు పని చేస్తున్నాడు. ఇది మంచి పనే, పాడు పనే? మరి అన్నిటినీ దేవుడు ఎవడో ఒకడు పుట్టించి ఉంటాడు అనుకున్నప్పుడు మిగతా వాటన్నిటినీ మనిషి నాశనం చేస్తుంటే అలాంటి మనిషిని చూస్తే దేవుడికి ఆనందమా? ఎస్ సార్ నో? ఓకే, ఇప్పుడు మీరు చెప్పాలి అలాంటి మానవ సేవయే మాధవ సేవ. ఎంతమందికి ఇప్పుడు అది అది రైట్ అనుకుంటున్నారు మీరు? అన్నిటినీ నాశనం చేసేవాడు మానవుడే. అలాంటి మానవుడికి సేవ చేస్తేనే మాధవుడు సంతోషిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. ఎస్? అవునా? ఎస్ ఆర్ నో? ఇంకా కొంతమంది ముందు కూర్చున్న మీ ప్రొఫెసర్స్ చేతులు ఎత్తుతున్నారు ఎస్ అన్నట్టుగా.
మానవ సేవయే మాధవ సేవ అనే ఒక థాట్ మనిషిని కరప్ట్ చేసింది. బికాస్ ఆఫ్ దట్ కరప్షన్ we spoiled everything and also spoiling ourselves. అందుకే మన వికాస తరంగిణి అనే ఆర్గనైజేషన్ దాన్ని మార్చుకుని మనిషి ఒక్కడే బాగుండడం కాదయ్యా కావాల్సింది, నువ్వు చెట్లు లేకపోతే బతుకుతావా? కెన్ యూ? వాటర్ పాడైపోతే మీరు బతకగలరా? గాలి కంటామినేట్ అయితే మనం బ్రతకగలమా? ఎర్త్ అంతా కెమికలైజ్ అయిపోతే మనం బ్రతకగలమా? అందుకే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద నేచర్, థింకింగ్ దట్ ఇట్ బికమ్స్ ఏ సర్వీస్ టు గాడ్. దీన్నే ఒక స్లోగన్ కింద మన వాళ్ళు తయారు చేసి దాన్ని మన వికాస తరంగిణి యొక్క మోటోగా పెట్టుకున్నారు. సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్. మాధవ సేవగా సర్వప్రాణి సేవ. మానవ సేవయే మాధవ సేవ కాదు. మానవుణ్ణి చూస్తే బహుశా భగవంతుడికి మేము అనుకుంటాం, చూడండి పొటాటాని పెట్టుకుని టేబుల్ మీద ఇలాగ స్లైసెస్ 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 చేస్తారే, బహుశా భగవంతుడికి మనిషిని చూస్తే అలా చెయ్యాలని అనిపిస్తుందేమో అని మాకు అనిపిస్తుందండి. ఎందుకంటే మనిషి ఈజ్ కరప్టింగ్ ఎవ్రీథింగ్, ఆల్సో ట్రయింగ్ టు చీట్ గాడ్. ఎస్ ఆర్ నో? ఈవిడ్ని దేవుణ్ణి కూడా చీట్ చేయడానికి వెనకాడలేదు మనిషి. అందుకే డోంట్ సే మానవ సేవయే మాధవ సేవ. చేంజ్ యువర్ ఐడియాలజీ ఫస్ట్ యాజ్ సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్. మాధవ సేవగా సర్వప్రాణి సేవ చెయ్యాలి. ఎంతమంది ఇది కరెక్ట్ అనుకుంటారు చెప్పండి. మనం ఈ ఐడియాలజీని మనం అటువంటి ముందుకు తీసుకెళ్ళచ్చా? అనండి అయితే ఒక్కసారి అందరూ గట్టిగా. మాధవ సేవగా సర్వప్రాణి సేవ. That means we need to take care of everything. Don't ignore even man. Take care of man also. But for the sake of man, don't ruin the rest of the nature. ఎక్కడో ఒక చోట నుంచి మనం ప్రారంభం చేయాలి. ఆ చేసేది ఏది ఎక్కువ అవసరమో అక్కడి నుంచి ఆరంభం చేయాలి. అంతే కదా? మొట్టమొదటి ఏది చాలా సీరియస్గా మనని డ్యామేజ్ చేస్తోందో అక్కడి నుంచి మనం ప్రారంభం చేయాలి. ఏది ఎక్కువ అవసరమో సమాజానికి అక్కడి నుంచి ఆరంభం చేయాలి. సమాజంలో ఏది చాలా ఎక్కువ అవసరమో మీరు చెప్పగలరా? మీరంతా చదువుకుంటున్న వాళ్ళు కదా. సమాజంలో దేని ఆవశ్యకత అతి ఎక్కువగా ఉంటుంది? మహిళ. ఎవరి అవసరం ఎక్కువ? మహిళల యొక్క ఆవశ్యకత అత్యధికము. లేడీస్. అవునా కాదా? ఏమిటి అలా అయిపోయారు? స్టన్ అయిపోయారు ఏమిటి అలాగే మీరు? సమాజంలో ఎవరి అవసరం ఎక్కువ?
లేడీస్ లేకపోతే కుటుంబాలు ఎక్కడ ఉంటాయ్యా? లేడీస్ లేకపోతే అసలు రీక్రియేషన్ ఎక్కడ సాగుతుంది? జనాభా సాగుతుందా ముందుకి? నో. లేడీ ఈజ్ ద కీ ఫర్ ద సొసైటీ. కానీ ఎక్కువగా డిసీజెస్కి వల్నరబుల్గా ప్రోన్ అయ్యేది ఎవరు? లేడీస్. అందులో ఏ డిసీజ్ చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం? క్యాన్సర్. ప్రపంచంలో ఈ క్యాన్సర్ అనే డిసీజ్కి మన భారతదేశం నెంబర్ 2. తెలుసునా ఈ విషయం చాలామందికి? బహుశా మీకు ఇన్ఫర్మేషన్ దాకా ఒక డాక్టర్ గారు చెప్పారు, ప్రతి ఏడాది 1,23,000 కనీసం కొత్త కేసెస్ నమోదవుతున్నాయిట క్యాన్సర్కి సంబంధించి. కొత్త కేసెస్ ఏడాదికి. అంటే ఒక 10 ఏళ్ళు మీరు ఆలోచించండి, ఎంతమంది అవుతారు 10 ఏళ్లలో? 10 ఏళ్లలో ఒక ఏడాదికి కొత్త కేసెస్ 123 అయితే 10 ఏళ్లలో మీరు అనుకున్నట్టుగా 11 లక్షలుగా పెరగదు ఎప్పుడు కూడా సంఖ్య. ఇది జియోమెట్రికల్ ఆర్డర్లో పెరుగుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1,23,000 ఉండదు. ఇట్ మే గో అప్. అంటే ఒక 10 ఏళ్ల తర్వాత సుమారుగా 2 కోట్ల మంది మహిళలు కొత్త కేసెస్ క్యాన్సర్ బారిన పడవచ్చు. ఈ ట్రెండ్ కనుక ఇట్లాగే కొనసాగితే మరి ఆర్ వి రెడీ టు లూజ్ 2 crores of women? Are you ready? We need to take care of those people. Doctors are of course there, but doctors come into the picture once the person became a victim of the disease. లేకపోతే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? డాక్టర్ గారి దగ్గర రోజు వెళ్ళి డాక్టర్ గారు బాగున్నారా అని అడుగుతారు. ఏమిటి? ఎప్పుడు అడుగుతారు? డాక్టర్ గారు ఎప్పుడు జ్ఞాపకం వస్తారు? రోగం వస్తే జ్ఞాపకం వస్తారు. కానీ రోగం వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెడదాం అని అనుకుంటే ఆ రోగం లోపల